హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము ఏపీపీఈ సెట్ 2025 అప్లికేషన్ ఎలా చేయాలని తెలుసుకుందాం. సో ముందుగా మనము సెట్స్ ఏపీఎస్సిహెచ్ఈ అని చెప్పి టైప్ చేయాల్సి ఉంటుంది. సెట్స్ ఏపీఎస్సిహెచ్ఈ వెబ్సైట్లో మనకి ఏపీ ఏపీ సెట్స్కి సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. దీంట్లో మనకి ఏపీపీఈ సెట్ 2025 లింక్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. మీరు చూస్తున్నారు ఫుట్బాలర్ ఇతను ఫుట్బాల్ ఆడడానికి ప్రయత్నిస్తున్నట్టు ఒక వీడియో క్లిప్ కనిపిస్తుంది మనకి ఇక్కడ. సో పిక్ కనిపిస్తుంది. పిక్ మనము ఇక్కడ లింక్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో లింక్ ఓపెన్ చేయగానే మనకి ఇలా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. దీన్ని చూడగానే మీకు ఏపీపీఈ సెట్ 2025 ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ డీపెడ్ 2 years బీపెడ్ 2 years కోర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఇది నాగార్జున యూనివర్సిటీ, ఏఎన్యు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు వారు ఏపీఎస్సి చర్చి తరపున మనకి కండక్ట్ చేయబోతున్నారు. సో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఏముందో మనం చూసుకుందాం. దీంట్లో ఇన్ఫర్మేషన్ దగ్గర మనకి ఇన్స్ట్రక్షన్ బుక్లెట్, ఇంపార్టెంట్ డేట్స్, మెరిట్ లిస్ట్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. దీంట్లో మనం ముందుగా మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటనేది చూద్దాం. ఇంపార్టెంట్ డేట్స్, డేట్ ఆఫ్ నోటిఫికేషన్ మనకి 27th మార్చిన పేపర్ నోటిఫికేషన్ వచ్చింది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ 1 April నుంచి స్టార్ట్ అయింది. అనగా మనకి ఆల్రెడీ 4 days కంప్లీట్ అయింది. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీ 7th June వరకు ఇచ్చారు. అండ్ లేట్ ఫీ ఆఫ్ 2000 తోటి మనకి 13th June వరకు కూడా అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు. కరెక్షన్స్ వచ్చి మనకి 12th to 14th June మధ్య మనకి ఏదైతే అప్లికేషన్ సబ్మిట్ చేసామో దాని కరెక్షన్ కూడా చేసుకోవచ్చు. హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి 17th June వరకు కూడా టైం ఇచ్చారు. అండ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ గేమ్స్ స్కిల్ టెస్ట్ మనకి 23rd June. ఓకే, యాక్చువల్లీ 17th నుంచి మనకి హాల్ టికెట్స్ ఇస్తారని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ గేమ్ స్కిల్ టెస్ట్ వచ్చి మనకి 23rd June నుంచి యాక్చువల్లీ కండక్ట్ చేయబోతున్నారు. అంటే మనకి దీంట్లో ఎగ్జామినేషన్ అంటూ ఏముండదు. ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ గేమ్ స్కిల్స్ టెస్ట్ని బట్టి మనకి మెరిట్ అనేది డిసైడ్ చేస్తారు. సో ఇక్కడ మనకి గేమ్ స్కిల్ ఏదైతే షెడ్యూల్ డే ఉంటుందో ఆ డే రోజున మనము 6 AM రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కండక్ట్ ఆఫ్ ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ గేమ్ స్కిల్ టెస్ట్ 7 AM ఆన్వర్డ్స్. మీరు రిపోర్ట్ చేయాల్సిన 6 AM అయితే 7 AM నుంచి మనకి యాక్చువల్లీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎండ్ ఆఫ్ ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ గేమ్ స్కిల్ టెస్ట్ అకార్డింగ్ టు నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ రిజిస్టర్డ్. సో దాన్ని బట్టి చేస్తామని చెప్తున్నారు. 1 week ఆఫ్టర్ ది లాస్ట్ డే ఆఫ్ టెస్ట్ అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్స్. ప్రపోజ్ నెంబర్ ఆఫ్ టెస్ట్ సెంటర్స్ ఓన్లీ ఇన్ ఐఎన్యూ క్యాంపస్ గుంటూరు. సో మనకి ఎగ్జామినేషన్ ఏదైతే స్కిల్ టెస్ట్ ఉంటుందో ఈ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ గుంటూరులోనే మాత్రమే కండక్ట్ చేయబోతున్నారు. అండ్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ అండ్ అదర్ థింగ్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి వాటిని కూడా మనం చూసుకుందాం. సో ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ మనం చూసుకుంటే దీంట్లో ఆల్మోస్ట్ మనకి 7 pages ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఒకసారి గోత్రూ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో దీంట్లో మనకి బేసికల్లీ మనకి క్రైటీరియా ఏంటి అనేది ఇవ్వడం జరిగింది. అంతమించి ఏమీ లేదండి. మీకు మెరిట్ లిస్ట్ డిసైడ్ చేయాలంటే ఇక్కడ ఎలా ఏ టెస్ట్ వాళ్ళు ఏ ఎగ్జామినేషన్ రోజు ఏ టెస్ట్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి ఏంటి అనేది మెరిట్ డిసైడ్ చేయడానికి చెప్పి మనకి పూర్తిగా ఇక్కడ మార్క్స్ క్రైటీరియా ఇవ్వడం జరిగింది. సో దీని గురించి మనం ఏమీ పెద్దగా ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఇక్కడ చెప్పుకుంటుంది అప్లికేషన్ ప్రాసెస్. సో అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటే మనకి అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి ఎలా ఏంది అనేది ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. సో స్టెప్ 1 అనేది ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్ ఉంది. స్టెప్ 2 నో యువర్ పేమెంట్ స్టేటస్. స్టెప్ 3 ఫిల్ అప్లికేషన్ ఓన్లీ ఆఫ్టర్ ఫీ పేమెంట్. అండ్ స్టెప్ 4 ప్రింట్ అప్లికేషన్ ఫామ్. సో ఫస్ట్ స్టెప్ వచ్చి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్. దీనికి చూద్దాం ఒకసారి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్ లింక్ మనం క్లిక్ చేయగానే ఇక్కడ మనకి బీపేడ్ డీపేడ్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. బీపేడ్ రాయాలంటే మనకి మోస్ట్లీ ఇక్కడ ఏముంది ఏందనేది చూద్దాం. క్యాండిడేట్ షుడ్ హావ్ అపియర్డ్ ఆర్ పాస్ 3 year degree examination recognized by any university in AP or any other university recognized as equivalent. They too should have completed 19 years of age on 1st July 2025. అంటే 1st July 2025 నాటికి మనం మినిమం 19 years కంప్లీట్ చేసి ఉంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు బీపేడ్ చేయడానికి ఎలిజిబుల్ ఉంటారండి. అంటే డీపేడ్ చేయాలంటే మనకి 1st July 2025 నాటికి 16 years మీరు కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే మీరు ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఫ్రమ్ ది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏపీ ఆర్ దాని ఈక్వలెంట్ బోర్డు నుంచి మీరు ఇంటర్మీడియట్ పాస్ అవుతూ 16 years 1st July 2025 నాటికి మనం కంప్లీట్ చేసుకుని ఉండాలి. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే మనకి 1st July 2025 తర్వాత ఎవరైతే ఇంటర్మీడియట్ చేసుకుని ఉండి 16 years కంప్లీట్ చేసుకుని ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మనకి ఎలిజిబుల్ అవుతారు. అండ్ బీపేడ్ చేయడానికి 1st July 2025 నాటికి మనకి 19 years కంప్లీట్ చేసుకుని ఉండాలి. అలాగే డిగ్రీ కూడా వీళ్ళు కంప్లీట్ చేసి ఉండాలి. షుడ్ హ్యావ్ అపియర్డ్ ఆర్ పాస్, అంటే పాస్ అయినా ఉండాలి, లేదంటే ఆ ఫైనల్ ఇయర్ అయినా మీరు కంప్లీట్గా అపియర్ అయినట్టు ఉండాల్సి ఉంటుంది. బీపేడ్ చేయడానికి డిగ్రీ ఎలిజిబిలిటీ అని అర్థమవుతుంది. అండ్ డీపేడ్ చేయడానికి మనకి ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ అని అర్థమవుతుంది. బట్ ఏజ్ వచ్చి 19 years కంటే తక్కువ ఉంటే బీపేడ్ చేయడానికి ఎలిజిబిలిటీ లేదు. అలాగే డీపేడ్ చేయడానికి 16 years కంటే తక్కువ ఉంటే
ఎలిజిబిలిటీ అనేది లేదు. ఇదంతా కూడా ఓకే. దాని తర్వాత మనం ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఏదైతే ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఉందో ఆ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్లో ఉన్న ఎలిజిబిలిటీ క్రైటీరియా అదంతా కూడా మనం చదువుకున్నాం అని చెప్పి ఒక డిక్లరేషన్ యాక్సెప్ట్ చేయాలి. అండ్ తర్వాత మీరు ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, ఇక్కడ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళైతే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి, డిగ్రీ చేసిన వాళ్ళైతే డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే క్యాండిడేట్స్ నేమ్ మీరు ఎస్ఎస్సి మెమోలో ఉన్నట్టు ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా ప్రాపర్గా ఎంటర్ చేయండి. ఈ డీటెయిల్స్ అన్ని కూడా ప్రాపర్గా ఫిల్అప్ చేయాలండి. వీటిని మిస్టేక్స్ చేస్తే తర్వాత మళ్ళీ కరెక్షన్ కోసం మళ్ళీ మనము కన్వీనర్ ఆఫీస్ వాళ్ళ చుట్టూ తిరగాల్సి ఉంటుంది, లేదా ఈమెయిల్స్ పంపించాల్సి ఉంటుంది. సో అది కూడా మనం చేయకుండా ఉండాలంటే క్లారిటీగా మనం ఇన్ఫర్మేషన్ ఒక పేపర్ మీద రాసుకొని దాన్ని ఫిల్అప్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ మొబైల్ నెంబర్ కూడా మీరు ప్రాపర్గా ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్. మొబైల్ నెంబర్ నెక్స్ట్ స్టెప్లో మనకి అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయడంలో మొబైల్ నెంబర్ యూస్ఫుల్ అవుతుంది. మొబైల్ నెంబర్ మీరు ఒకవేళ రాంగ్ ఎంటర్ చేస్తే మాత్రం అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయడంలో ఇబ్బంది ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రాపర్గా మొబైల్ నెంబర్ జాగ్రత్తగా ఎంటర్ చేయండి. అలాగే మొబైల్ నెంబర్ ఎవరిది అనేది కూడా ఇక్కడ అడుగుతున్నారు. ఆల్రెడీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి కూడా మీరు ఇక్కడ కరెక్ట్గా ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అండ్ ఇక్కడ మీరు ఎలిజిబుల్ క్వాలిఫైయింగ్ డిగ్రీ, హాల్ టికెట్ నెంబరు ఇవి ప్రాపర్గా ఎంటర్ చేయాలండి. కేటగిరీ మనకి ఓసీ, బీసీ కేటగిరీ అంటే ఓబీసీ అండ్ ఎస్సీ, ఎస్టీ ఉంటాయి. సో దీంట్లో మీకు ఏది ప్రాపర్గా మీ క్యాస్ట్ ఉంటే ఆ ప్రాపర్ క్యాస్ట్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ప్రాపర్ క్యాస్ట్ సెలెక్ట్ చేయకపోతే మీకు సబ్ క్యాస్ట్ కూడా మీరు రాంగ్ ఎంటర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాపర్ క్యాస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను టిక్ మార్క్ ఓసీ మీద పెడితే ఓసీ సెలెక్ట్ అవుతుందండి. బీసీఏ మీద సెలెక్ట్ చేస్తే బీసీఏకి సంబంధించిన క్యాస్ట్ వస్తుంది. బీసీడీకి సంబంధించింది అయితే బీసీడీ సెలెక్ట్ చేసుకున్నట్టు. ఇక్కడ నేను టిక్ మార్క్ ఏది సెలెక్ట్ చేశారో అది ప్రాపర్గా సెలెక్ట్ చేసుకున్నట్టు. సపోజ్ నాది ఓసీ కాబట్టి నేను ఇక్కడ ఓసీ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మిగతా డీటెయిల్స్ అన్ని కూడా నేను డమ్మీ డేటా ఎంటర్ చేస్తాను. సో దట్ నెక్స్ట్ స్టెప్లో మనకి ఫీ పేమెంట్కి సంబంధించిన థింగ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓకే, మొబైల్ నెంబర్ కూడా మీరు 10 డిజిట్స్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ మొబైల్ నెంబర్ ఎవరిది అనేది కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈమెయిల్ ఐడి అనేది కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి ద్వారా మనకి చాలా ప్రాబ్లమ్స్ తర్వాత రాంగ్గా ఎంటర్ చేస్తే వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ క్యాస్ట్ కూడా ఇక్కడ అడుగుతున్నారు. క్యాస్ట్ మీరు ఏదైతే అది ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ పేమెంట్ మీరు పేమెంట్ ఆప్షన్ ఇక్కడ నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు. హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, ఐసిఐసి బ్యాంకు లేదా వేరే నెట్ బ్యాంకింగ్ బ్యాంక్స్ ద్వారా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు దగ్గర కూడా పే చేసుకోవడానికి అవకాశం వచ్చింది. ఓకే, సో డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేశాను. నేనైతే ఓసీ సెలెక్ట్ చేస్తే 900 ఫీజు వచ్చింది. బీసీ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకి 800 ఫీజు వస్తుంది. ఎస్సీ సెలెక్ట్ చేస్తే మనకి 700 వస్తుందండి. సో ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు గేమ్స్ ఆడిపించడానికి ఎలాగో అవకాశం ఉండదు కాబట్టి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి రిజర్వేషన్ అనేది ఇక్కడ ఏమి ఇవ్వట్లేదు. ఓకే, వన్స్ ఈ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత మనం ప్రొసీడ్ టు పే క్లిక్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ సరిగా ఎంటర్ చేయలేదని చెప్పి నాకు మెసేజ్ వచ్చింది. ఓకే, ప్లీజ్ వెరిఫై డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది సరిగా ఎంటర్ చేయలేదని క్లియర్గా మనకి మెసేజ్ వస్తుంది. ఓకే రైట్, ఇది ఇలా ఎంటర్ చేశాను. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనకి కన్ఫర్మ్ బిలో పేమెంట్ డీటెయిల్స్ అని చెప్పి ఒక స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్లో ఏదైతే మీరు డీటెయిల్స్ ఎంటర్ చేస్తారో ఆ డీటెయిల్స్ అన్ని జాగ్రత్తగా నోట్ చేసుకోండి, లేదా ఒక ఫోటోగ్రాఫ్ తీసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. మొబైల్ నెంబర్లో మిస్టేక్ ఉంటే నెక్స్ట్ స్టెప్లో ఆ మిస్టేక్ ఉన్న మొబైల్ నెంబరే మీరు ఎంటర్ చేసి తర్వాత అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ చేసుకున్నాక ఒక మెయిల్ ఐడి పెట్టేసి లేదా కాల్ చేసి కాంటాక్టర్స్లో ఉన్న ఇక్కడ మీకు ఏదైతే కాంటాక్టర్స్ కనిపిస్తుంది కాంటాక్టర్స్లో ఉన్న మెయిల్ ఐడి ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఆన్ ద ఫోన్ కాల్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ కరెక్ట్ యువర్ మొబైల్ నెంబర్ అండ్ ఆల్సో అదర్ డీటెయిల్స్. సో ఇక్కడ మీరు ఈ స్క్రీన్ షాట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఓకే అనుకుంటే మీరు కన్ఫర్మ్ క్లిక్ చేయండి. కన్ఫర్మ్ క్లిక్ చేయగానే మనకి పేమెంట్కి సంబంధించిన పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. పేమెంట్కి సంబంధించిన పేజ్ ఓపెన్ అవుతుంది. అలాగే పేమెంట్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. మిగతా స్టెప్స్ అంతా కూడా మనం యూజర్ గైడ్ ద్వారా 1 by 1 గో త్రూ అవుదాం. యూజర్ గైడ్ అనేది యాక్చువల్లీ ఇక్కడ మనకి ఏదైతే ఈ ఏపీపీఈ సెట్ 2025 ఇచ్చారో దీంట్లో యూజర్ గైడ్ ఇవ్వాలి యాక్చువల్లీ. సో వీళ్ళు యూజర్ గైడ్ ఇవ్వలేదు. యూజర్ గైడ్ ఇవ్వకపోవడం ద్వారా మనకి ఏదైతే అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ చేయాలో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది ఏందనేది మనకి తెలియట్లేదు. కాబట్టి మనము ప్రీవియస్ ఇయర్స్కి సంబంధించిన ఏపీపీఈ సెట్ ఏదైతే యూజర్ గైడ్ ఇచ్చారో ఆ యూజర్ గైడ్ ఆధారంగా మనము అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసుకోండి. 2017కి సంబంధించిన ఏపీపీఈ సెట్ 2017 అప్లికేషన్ ప్రాసెస్, బట్ సేమ్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది 2024లో కూడా. మనము స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతామండి. ఓకే, మనకు ముందుగా ఇలా అప్లికేషన్ సంబంధించిన ఇంటర్ఫేస్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్లో మనకి ఇలా స్టెప్స్ ఉంటాయి. సో ఈ స్టెప్సే మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇవే అండి 4 స్టెప్స్. బట్ దీంట్లో మనకి స్టెప్ 1 అండ్ స్టెప్ 3 ఆర్ కంపల్సరీ. అండ్ స్టెప్ 2 అనేది పేమెంట్ స్టేటస్ మనం స్టెప్ 1లో చేసింది సక్సెస్ఫుల్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి పనికొస్తుంది. స్టెప్ 3లో మనకి ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసామో దాన్ని మనం రీప్రింట్ తీసుకోవడానికి స్టెప్ 4 పనికొస్తుంది. బట్ మనకు కంపల్సరీ స్టెప్స్ అంటే స్టెప్ 1 అండ్ స్టెప్ 3 అండి. స్టెప్ 1 తర్వాత డైరెక్ట్గా స్టెప్ 3కి వెళ్ళిపోవచ్చు, లేదా స్టెప్ 1 తర్వాత స్టెప్ 2కి వెళ్ళి మన పేమెంట్ సక్సెస్ఫుల్ అయిందా లేదా చెక్ చేసుకొని మళ్ళీ
మనం స్టెప్ 3కి వెళ్ళి మనం స్టెప్ 1లో ఏదైతే మనకి పేమెంట్ రిఫరెన్స్ ఐడి వచ్చిందో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి స్టెప్ 3లో ఉన్న అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయొచ్చు. దాని తర్వాత మనం స్టెప్ 4కి వెళ్ళిపోవచ్చు. సో ఇలా మనకి మొత్తానికి అయితే ఇంటర్ఫేస్ ఉంది. ఆ ఇంటర్ఫేస్ మీకు ఇక్కడ నేను యూజర్ గైడ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. స్టెప్ 1 ఫీ పేమెంట్ అండి. స్టెప్ 2 నో యువర్ పేమెంట్ స్టేటస్. స్టెప్ 3 ఫిల్ అప్లికేషన్. మనకి ఫీ పేమెంట్ అయిన తర్వాతనే ఫిల్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఇలా మొత్తానికి అయితే 4 స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ మీకు ఇచ్చారు. ఓకే, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి. సో ముందుగా మనం స్టెప్ 1 ఫీ పేమెంట్ స్టెప్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫీ పేమెంట్ స్టెప్ క్లిక్ చేయగానే మనకి ఇలా చూడండి, ఇక్కడ బీపే ఎవరు చేయవచ్చు, తర్వాత డీపేడ్ ఎవరు చేయవచ్చు అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ ఈ డిక్లరేషన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్. ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అనేది మనకి ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారో ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి డీపెడ్ కోర్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో లేదా డిగ్రీ థర్డ్ ఇయర్లో ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు వాళ్ళ డిగ్రీ థర్డ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అయితే డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి వాళ్ళు బీపెడ్ కోర్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్ మనం యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. మొబైల్ నెంబర్ కంపల్సరీ కావాలి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫాదర్, మదర్, రిలేటివ్ ఎవరిదైతే అది మీరు ఇక్కడ టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే మీరు ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయవచ్చు, లేకపోతే వదిలేయచ్చు అండి. బ్లాంక్ ఇక్కడ స్టార్ మార్క్ లేదు కాబట్టి ఇది ఆల్టర్నేట్ బ్లాంక్ ఉన్నా పర్లేదు. అండ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ కంపల్సరీ అండి రిజిస్ట్రేషన్ చేయాలంటే. మీ కేటగిరీ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ డేటా అనేది కూడా నేను ఇక్కడ మీకు డమ్మీ డేటా ఎంటర్ చేసి చూపిస్తాను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఇయర్ కూడా మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇయర్ అనేది మినిమం మనకి చూసుకోవచ్చు, మనకి 2004. ఓకే, ఇది సరిపోతుంది అనుకుంటున్నాను. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలండి. మొబైల్ నెంబర్ సమ్ డమ్మీ నెంబర్ ఎంటర్ చేశాను. అండ్ మనం ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ మనం ఇక్కడ మోడ్ ఆఫ్ పేమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. చూడొచ్చు ఇక్కడ మీరు ఏ మోడ్ ఆఫ్ పేమెంట్ సెలెక్ట్ చేసినా మనకి ఓసీ క్యాండిడేట్స్కి 900 ఎగ్జామినేషన్ ఫీ ఉంది. బీసీ క్యాండిడేట్స్కి అయితే 800 ఉంది. బీసీలో ఏ కేటగిరీ తీసుకున్నా కూడా 800 ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 700 ఎగ్జామినేషన్ ఫీగా ఉందండి. వన్స్ ఇది అయిపోయిన తర్వాత మనం పే అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మొబైల్ నెంబర్ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతున్నారు. నేను ఒక డమ్మీ నెంబర్ ఎంటర్ చేస్తున్నానండి. ఓకే, రైట్, పే అనేది క్లిక్ చేశాను. పే అనేది క్లిక్ చేయగానే మనకి ఇలా పేమెంట్ గేట్వే పేజ్ ఓపెన్ అవుతుందండి. పేమెంట్ గేట్వే పేజ్లో మనకి ఇక్కడ చూడొచ్చు నెట్ బ్యాంకింగ్ నేను సెలెక్ట్ చేశాను కాబట్టి నెట్ బ్యాంకింగ్కి సంబంధించిన లాగిన్ పేజ్ ఓపెన్ అయింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ పేజ్ ఓపెన్ అయిందండి. ఓకే, అండ్ మనం ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ స్టెప్లో మనకి ఇలా పేమెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఇలా పేమెంట్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుందండి. ఇది క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసి చూపించారు. వీళ్ళు క్రెడిట్ కార్డ్ డేటా ఉంటే క్రెడిట్ కార్డ్ ఎంటర్ చేయండి. మీ నెట్ బ్యాంకింగ్ ఉంటే మీ నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకుంటే ఇలా మీకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుందండి. వన్స్ ఇది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ పేమెంట్ ఏదైతే ఉంది ఇక్కడ 100 రూపీస్ 2017లో ఉంది. ఇప్పుడైతే మనకి చూడొచ్చు 900, 800, 700గా ఎగ్జామినేషన్ ఫీ అనేది వాళ్ళు ఇచ్చారు. అండ్ మీరు ఇక్కడ మీ కార్డు నెంబరు, తర్వాత ఎక్స్పైరీ డేటు అండ్ సివివి నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది డమ్మీ డేటా అండి. ఓకే, అండ్ మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ పే నౌ క్లిక్ చేయగానే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీరు ఆ డేటా ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ పేమెంట్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని ఇలా ఓపెన్ అవుతుందండి. అండ్ దాని తర్వాత మనం ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్కి వెళ్ళిపోవచ్చు, లేదా మనం పేమెంట్ స్టేటస్ కంప్లీట్ అయిందా లేదా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నో యువర్ పేమెంట్ స్టేటస్ సక్సెస్ఫుల్గా అయిందా లేదా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, పేమెంట్ స్టేటస్ సక్సెస్ఫుల్ అయిందా లేదా చెక్ చేసుకోవాలంటే మనం ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మనం చెక్ పేమెంట్ స్టేటస్ అని క్లిక్ చేయాలి. పేమెంట్ స్టేటస్ సక్సెస్ఫుల్గా ఉంటే మనం ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ థర్డ్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. థర్డ్ స్టెప్లోకి వెళ్ళిన తర్వాత ఫిల్ అప్లికేషన్ ఫామ్ లో మనం ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేయాలి. ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేయగానే మనకి ఇలా మనకి అప్లికేషన్ ఫామ్ సంబంధించిన డీటెయిల్స్ అడుగుతారని చూడొచ్చు. ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ అడుగుతున్నారు, కేటగిరీ, స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ, లోకల్ ఏరియా, మైనార్టీ, నాన్ మైనార్టీ, క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్, అడ్రస్, ఇలా సమ్ డీటెయిల్స్ అడుగుతున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు క్యాండిడేట్ డీటెయిల్స్లో మనకి ఏమేమి డేటా అడిగారండి. క్యాండిడేట్స్ నేము, ఫాదర్స్ నేము, మదర్స్ నేము, దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నారు. అండ్ మీ జెండర్ అడుగుతున్నారు, ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతున్నారు. అండ్ బర్త్ డిస్టిక్, బర్త్ స్టేట్, రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతున్నారు. సో ఇక్కడ కొన్ని ఫీల్డ్స్ అయితే స్టార్ మార్క్ ఉన్నాయి, ఇవి మ్యాండేటరీ ఫీల్డ్స్, వీటిని కంపల్సరీ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ కేటగిరీ మీరు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుని ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ చేశారు కాబట్టి కేటగిరీ గురించి మీరు పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఒకవేళ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు వెరిఫై చేయమని, క్యాస్ట్ డీటెయిల్స్ వెరిఫై చేయమని కూడా ఒక పాపప్ స్క్రీన్ వస్తుంది. ఆ దాంట్లో వెరిఫై చేసిన తర్వాత మీరు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కన్ఫర్మ్ చేసేయచ్చు. అండ్ మీకు స్పెషల్ రిజర్వేషన్ ఒకవేళ ఉంటే
మీకు స్పెషల్ రిజర్వేషన్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ ఉంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ టిక్ చేయొచ్చు. లేదంటే మీరు ఎన్సీసీకి సంబంధించిన వాళ్ళైతే ఎన్సీసీ రిజర్వేషన్ ఉండొచ్చు, ఎన్సీసీ రిజర్వేషన్ పెట్టొచ్చు. అండ్ మిగతా ఏవైనా రిజర్వేషన్స్ ఉంటే ఆ పర్టికులర్ రిజర్వేషన్స్ మీరు ఇక్కడ టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది. సో దట్ మీకు మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది, ర్యాంకు ఎలా వచ్చినా కూడా. అండ్ మీ లోకల్ ఏరియా కూడా మీరు ఇక్కడ డిసైడ్ చేయాల్సి ఉంటుంది. లోకల్ ఏరియా అనేది ఏయూ, ఎస్పీయూ, ఓయూ, నాన్ లోకల్, అదర్ స్టేట్ అని ఇక్కడ మీరు చూడొచ్చు. లోకల్ ఏరియా అంటే ఏయూ, ఎస్పీయూ, ఓఏ అవుతారండి. ఆంధ్ర తెలంగాణ వాళ్ళకు అడ్మిషన్స్ లోకల్ ఏరియాలో ఇస్తారు. అండ్ నాన్ లోకల్ ఎవరైతే ఉంటారో అదర్ నాన్ లోకల్ కేటగిరీలో వెళ్ళిపోతారు. అండ్ అదర్ స్టేట్ వాళ్ళు కూడా ఇక్కడ అవకాశం ఇచ్చారు, వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. సో అది మీరు ఏదైతే అది ఇక్కడ మీరు టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ మీరు మైనార్టీ కాకపోతే ఇక్కడ నాన్ మైనార్టీ ఉంటుంది. మైనార్టీ అయితే మైనార్టీ టిక్ మార్క్ పెట్టండి. అండ్ యాన్యువల్ ఇన్కమ్ కూడా మీ పేరెంట్స్ ఇన్కమ్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బిలో 1 lakh, 1 lakh to 2 lakhs, మోర్ దెన్ 2 lakhs. ఇప్పుడు ప్రజెంట్ అప్డేటెడ్ యూజర్ ఇంటర్ఫేస్లో అయితే మీకు బిలో 1 lakh, 1 to 2.5 lakhs, అండ్ 2.5 to 8 lakhs, మోర్ దెన్ 8 lakhs అలా మనకి ఇన్కమ్ లిమిట్స్ ఇచ్చారండి. ఎందుకంటే మీరు చూడొచ్చు ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మోర్ దెన్ 8 lakhs ఉన్నా కూడా వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు రిజర్వేషన్. దానికోసం ఇక్కడ అడిగారు. ఓకే, అంతకుముందు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి లేదు కాబట్టి మనకి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడగట్లేదు. బట్ ఈడబ్ల్యూఎస్ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు 2024 నోట్ మనకి ఏదైతే ఇంటర్ఫేస్లో ఉందో దాంట్లో అడుగుతారు. సో ఆ పర్టికులర్ ఇంటర్ఫేస్ వచ్చినప్పుడు మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ అవుతే మీరు ఈడబ్ల్యూఎస్ వేసి పెట్టుకొని దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఒకవేళ ఉంటే మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ అనేది మ్యాండేటరీ కాదు. ఎప్పుడైతే మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కౌన్సిలింగ్ టైంలో సబ్మిట్ చేస్తే కూడా మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ క్లెయిమ్ చేయవచ్చు. ఇప్పుడు మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేకపోయినా పెద్దగా వరి అవ్వక్కర్లేదు, కానీ మీరు ఈడబ్ల్యూఎస్ అని పెట్టుకుంటే సరిపోతుంది. ఈవెన్ ఈడబ్ల్యూఎస్ నో పెట్టుకున్నా కూడా తర్వాత మీరు కౌన్సిలింగ్ టైంలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద సీటు పొందడానికి. అండ్ మీ క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్, ఒకవేళ మీ దగ్గర బ్యాంక్ డీటెయిల్స్ ఉంటే మీరు ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. మీరు చూడొచ్చు ఇది డమ్మీ డేటా, ఎందుకంటే అకౌంట్ నెంబర్ ఇలా ఉండదు అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇలా ఉండదు. ఓకే, బట్ మీ దగ్గర ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకు పనికి వస్తాయంటే మనకి అంతా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మనం అడ్మిషన్ తీసుకున్న తర్వాత మనకి స్కాలర్షిప్ ఒకవేళ అమౌంట్ ఫీజు రీంబర్స్మెంట్ రూపంలో మనకి అకౌంట్లో పడాలంటే మనకి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇప్పుడే అడుగుతున్నారండి. మీ అడ్రస్ ఇక్కడ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు అడుగుతున్నారు. మీ అడ్రస్ డీటెయిల్స్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ మీరు ఎంటర్ చేస్తే బాగుంటుంది. ఒకవేళ లేకపోయినా నో ప్రాబ్లం అండి. అండ్ మీరు ప్రజెంట్ అడ్రస్, కరస్పాండింగ్ అడ్రస్ ఇక్కడ చూడొచ్చు, ఇది కరస్పాండింగ్ అడ్రస్ అండ్ ఇది పర్మనెంట్ అడ్రస్. ఇక్కడ ఏం సపరేట్గా ఇవ్వలేదు, కానీ మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్ఫేస్లో అయితే ప్రజెంట్ అడ్రస్, కరస్పాండింగ్ అడ్రస్ రెండు కూడా సేమ్ ఉంటే మనము ఇక్కడ టిక్ మార్క్ ఉంటుందండి. ప్రజెంట్ అడ్రస్ ఈ సేమ్ యాజ్ కరస్పాండింగ్ అడ్రస్ అని మనకి ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీకు రెండు కూడా సేమ్ డేటా, మీరు నీ నాట్ ఎంటర్ అగైన్. అండ్ మనకి ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనేది మనకి ఇక్కడ డిగ్రీ, బీఏ, బీకామ్, బీఎస్సీ, అలాగే ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ అంటే డిప్లొమా చేసిన వాళ్ళు కూడా డిపెడ్ చేయవచ్చు. అలాగే ఎవరైతే బీఈ బీటెక్ చేశారో అలాంటి వాళ్ళు మనకి ఇక్కడ డిపెడ్ కోర్స్ చేయవచ్చు. కాకపోతే వాళ్ళకి డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి, లేదా ఫైనల్ ఇయర్లో ఎగ్జామినేషన్ రాస్తూ ఉండాలి. సో అండ్ మనకి ఇక్కడ మేజర్ గ్రూప్ సబ్జెక్ట్స్ అని అడుగుతున్నారండి. మేజర్ గ్రూప్ సబ్జెక్ట్స్ అంటే మీకు బీఏ హెచ్ఈపీ అని ఉంటుంది, హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటీ, లేదా హెచ్ఈసి అని ఉంటుంది, హిస్టరీ, ఎకనామిక్స్, సివిల్, ఇలా పర్టికులర్ సబ్జెక్ట్స్ ఉంటాయండి. బీకామ్ వాళ్ళకి కూడా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. బీఎస్సీ వాళ్ళకైతే ఎంపీసీ, ఎంపీసీఎస్ అలా ఉంటాయి కదా, అక్కడ మీరు ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. అండ్ మీ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారో దాని హాల్ టికెట్ నెంబర్, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, అండ్ వాళ్ళు డిపిఎడ్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ మీరు ఇయర్ ఆఫ్ అపియరింగ్, పాసింగ్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, డ్రాప్ డౌన్ లిస్ట్. అండ్ మీరు ఈ ఏదైతే క్వాలిఫికేషన్ అక్వైర్ అయ్యారో ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్ అక్వైర్ అవ్వడానికి మీరు ఏ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్లో, తెలుగులో రాశారా, ఉర్దూలో రాశారా, అదర్స్ లాంగ్వేజ్లో రాశారా అని అడుగుతున్నారు. ఏది అప్లికేబుల్ అయితే మీరు అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఎస్ఎస్సి ఈక్వలెంట్, ఎస్ఎస్సి డీటెయిల్స్ అడుగుతున్నారు. మీరు అర్బన్లో చదివింటే అంటే మున్సిపాలిటీస్ అలాంటి సిటీస్లో చదివింటే అర్బన్ పెట్టుకోండి, రూరల్ అంటే విలేజెస్లో చదివితే ఇక్కడ రూరల్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ హాల్ టికెట్ నెంబరు, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ మీరు ఎక్కడ చదివారు, అర్బన్లో, రూరల్లో చదివారా, హాల్ టికెట్ నెంబర్ ఏంటి, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ అడుగుతున్నారు. అండ్ ప్లేస్ ఆఫ్ స్టడీ ఫ్రమ్ క్లాస్ 6 to డిగ్రీ అడుగుతున్నారు. మీరు ఏ పర్టికులర్ డిస్ట్రిక్ట్లో చదివారు. ఇప్పుడు ప్రజెంట్ కొత్త డిస్ట్రిక్ట్లు వచ్చాయి, ఆ కొత్త డిస్ట్రిక్ట్లో మీరు చదివి ఉంటే మీరు క్లాస్ 6 అదర్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి, సరిపోతుందండి. కొత్త డిస్ట్రిక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. అంటే మీకు డిస్ట్రిక్ట్ సపరేట్ అయ్యాయి, కర్నూలు, నంద్యాల రెండు జిల్లాలు అయ్యాయి. సో కర్నూలులో మీరు చదివింటే ప్రజెంట్ కర్నూలులో మీరు చదివినట్టు ఉంటే కర్నూలులో పెట్టండి, లేదా ప్రజెంట్ మీరు ఏదైతే చదివిన స్కూల్ ఉందో అది నంద్యాలలో చదివి ఉంటే నంద్యాల డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ పెద్దగా వరి అవ్వాల్సిన పని లేదు. దీన్ని బట్టి మనకి యాక్చువల్లీ లోకల్ ఏరియా డిసైడ్ అవుతుంది కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా మీరు ఏ పర్టికులర్ డిస్ట్రిక్ట్లో చదివారనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అన్నీ కూడా ఒకటే ఏరియాలో చదివింటే నో ప్రాబ్లం. అంటే ఏలో మొత్తంలో
ఏయూ సంబంధించిన డిస్ట్రిక్ట్స్లో చదివింటే ఏయూ వచ్చేస్తుంది, అలాగే ఎస్వీలో చదివింటే ఎస్వీ వచ్చేస్తుంది. దానికోసమే ఈ పర్టికులర్ ప్లేస్ ఆఫ్ స్టడీ అడుగుతున్నారు. అండ్ తర్వాత మనం ఒకవేళ స్పోర్ట్స్ మెరిట్ సర్టిఫికేట్స్ ఏవైనా ఉంటే కూడా వాటిని ఇక్కడ మీరు స్పోర్ట్స్ మెరిట్ సర్టిఫికేట్ ఉంటే అప్లికబుల్ అని పెట్టండి, లేకపోతే నాట్ అప్లికబుల్ పెట్టచ్చు. అండ్ మీ పర్టికులర్ స్పోర్ట్స్ ఈవెంట్ ఏంటి, హైయెస్ట్ స్పోర్ట్స్ మెరిట్ సర్టిఫికేట్ ఏంటి, మీరు ఇక్కడ దేంట్లో అంటే ఇంటర్నేషనల్లో పార్టిసిపేట్ చేశారా, నేషనల్లో డ్రాప్ డౌన్ లిస్ట్లో ఉంటుంది. ఆ డ్రాప్ డౌన్ లిస్ట్లో ఉన్నదాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నేమ్ ఆఫ్ ది టోర్నమెంట్ ఎవరు కండక్ట్ చేశారు అనేది కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ డేట్స్ ఆఫ్ టోర్నమెంట్ మీ సర్టిఫికేట్లో ఉంటుంది. ఆ సర్టిఫికేట్ చూసి మీరు ఇక్కడ టోర్నమెంట్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కండక్ట్ చేశారనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అడిషనల్ క్వాలిఫికేషన్ ఏవైనా ఉంటే మీకు ఇక్కడ అడిషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. మీ హైట్ అడుగుతున్నారు, మీ వెయిట్ కూడా అడుగుతున్నారు, ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. అండ్ దెన్ తర్వాత మనకి చూడండి మెడల్ ప్లేస్ అప్టెండ్, మీరు ఇక్కడ ఈ పర్టికులర్ ఈవెంట్లో మీకు ఏ మెడల్ వచ్చింది లేదా ఏ స్థానంలో మీరు నిలిచారనేది ఇక్కడ అడుగుతున్నారు. మెడల్ లేదా పాస్ అయ్యారా లేదా జస్ట్ పార్టిసిపేట్ చేశారా, అలా ఏముంటే అది ఇక్కడ మీరు డ్రాప్ డౌన్ లిస్ట్లో ఉన్న దాని ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకోండి, మీకు ఏది అప్లికబుల్ అయితే అది. అండ్ మీరు ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అడుగుతున్నారు. దీనికి సంబంధించినంత వరకు ఇది డిగ్రీకి సంబంధించిన క్వాలిఫికేషన్ కాబట్టి ఇక్కడ బీపీఎడ్ వీళ్ళు అపేర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఎవరైతే ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకుంటారు, ఇక్కడ ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఇక్కడ పర్టికులర్గా మనకి డిపెడ్ వస్తుందండి, డిపిఈడి వస్తుంది, అది కూడా 2 years కోర్సు. సో మీరు ఏది అప్లై చేసుకుంటే అది ఇక్కడ మీరు స్ట్రీమ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మీరు అపేర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అండ్ మీరు చాయిస్ ఆఫ్ జంప్ ఇన్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఇక్కడ మనం ఇందా చెప్పుకున్నాం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఒక ఆప్షనల్ టెస్ట్ ఉంటుంది. ఆప్షనల్ టెస్ట్ లాంగ్ జంప్ కానీ హై జంప్ ఉంటుందని చెప్పుకున్నాం. సో ఇక్కడ మీరు అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత దీన్ని మార్చడానికి ఛాన్స్ ఉండదండి. అండ్ గేమ్ ఆప్టెడ్ ఫర్ స్కిల్ టెస్ట్ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. గేమ్స్ అనేవి 11 గేమ్స్ ఇచ్చారు. ఆ 11 గేమ్స్లో మీరు ఏదో ఒక గేమ్ మీ స్కిల్ టెస్ట్ చేసుకోవడానికి ఇక్కడ మీరు ఆ గేమ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఫోటో అండ్ సిగ్నేచర్స్ ఫోటో చూడొచ్చు, లెస్ దెన్ 50 KB ఉండాలి. అండ్ సిగ్నేచర్ అనేది లెస్ దెన్ 30 KB ఉండాలి. ఈ రెండు కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో అండ్ సిగ్నేచర్స్ అప్లోడ్ చేయడానికి మనము వాటిని కంప్రెస్ చేయడానికి ఛాన్స్ ఉందండి, కంప్రెస్ చేయొచ్చు. కంప్రెస్ చేయాలంటే మనకు వెబ్సైట్స్ ఉన్నాయి. compressjpeg.net అనే ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ మీకు చూపిస్తాను ఇక్కడ, compressjpeg.net. ఈ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మనం ఇక్కడ పిక్చర్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ పిక్చర్ సెలెక్ట్ చేసుకుని దాని తర్వాత మనం కంప్రెస్ చేసుకోవచ్చు అండి. మీరు డౌట్ ఉంటే నన్ను అడగొచ్చు. అండ్ ఇదంతా ఓకే అనుకున్న తర్వాత మనం డిక్లరేషన్ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనం ఇక్కడ సేవ్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సేవ్ క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ అనేది టెంపరీగా సేవ్ అవుతుంది. ప్రివ్యూ అండ్ సబ్మిట్ క్లిక్ చేయగానే మనకి ఏదైతే డేటా మొత్తం ఫిల్ చేసామో ఆ డేటా మొత్తం కూడా మనకు ప్రివ్యూ కనిపిస్తుంది. అండ్ ప్రివ్యూ కనిపించిన తర్వాత మనము ఏదైతే ఉంటుందో దాన్ని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేయడం కంటే ముందుగా మనకి ఇలా మోడిఫై అండ్ కన్ఫర్మ్ ఫ్రీజ్, ఓకే మనం ఇక్కడ సబ్మిట్ చేయడం ప్రివ్యూ సబ్మిట్ క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ ఫామ్ ఏదైతే కనిపిస్తుందో కనిపించిన తర్వాత మనం మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో కన్ఫర్మ్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మోడిఫై అండ్ కన్ఫర్మ్ ఫ్రీజ్ కనిపిస్తుందండి. మోడిఫై చేయాలనుకుంటే మనం మోడిఫై క్లిక్ చేయాల్సి ఉంటుంది. మోడిఫై చేసిన తర్వాత మనం ఒకవేళ డేటా అంతా ఓకే అనుకుంటే మనం కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ క్లిక్ చేయవచ్చు. కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ క్లిక్ చేయగానే మనకి ఇలా అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అవుతుంది, కన్ఫర్మ్ అవుతుంది. అండ్ దానికి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ మనం జాగ్రత్తగా పెట్టుకోవాలండి. అండ్ మనం ఇలా చూడొచ్చు, మొత్తానికైతే మనకి ఇలా అప్లికేషన్ ఫామ్ అనేది మనకి సబ్మిట్ అయిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఈ అప్లికేషన్ ఫామ్లో మనకి ఇక్కడ ఫోటో అఫిక్స్ చేయాల్సి ఉంటుంది. అండ్ సిగ్నేచర్ ఇన్విజిలేటర్ ప్రెజెన్స్లో మనం ఎగ్జామినేషన్ టైంలో చేయాల్సి ఉంటుంది. అండ్ థంబ్ ఇంప్రెషన్ కూడా వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటారు. సో ఇలా మనము ఫైనల్గా ఏపీపీఈ సెట్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ అప్లికేషన్ చేయడంలో మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు నన్ను కామెంట్స్ రూపంలో అడగవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే మీరు వీడియోని లైక్ చేయండి, అలాగే ఇతరులకు కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఇలాంటి వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్ ఫ్యూచర్లో రిసీవ్ చేసుకోవాలనుకుంటే మీరు నా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.